మొత్తం మీద ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించి ఒక ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే విషయం ఏంటంటే అంజిరెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తర్వాత థర్డ్ ప్లేస్లో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ అంటే బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ. అంటే ఈ కొనసాగుతూ ఉంది. ఇంకా 11వ రౌండ్ వరకు ఇప్పుడు జరిగింది. అంటే పోలింగ్ అంటే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇవాళ సాయంత్రం ఇవాళ నైట్ వరకు వస్తుందా లేకపోతే రేపటి వరకు కూడా కొనసాగుతా అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. 11 రౌండ్లు ఇప్పుడు అవుతూ ఉన్నాయి. అయితే మరి మొదటిసారే అంటే ప్రథమ ప్రాధాన్య ఓటుతోటే మరి దీనికి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. మొత్తం మీద రెండవ ప్రాధాన్యత ఓటుతోటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి రెండవ రౌండ్లో మరి ఇవన్నీ కూడా తలక్రిందులు అయితేయా కావా అనేటువంటి దానిపైన కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే కొంతవరకు అంటే ఎక్కువ గ్యాప్ ఉండడంతో మరి అది జరుగుతుందా జరగదా అనే దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. రజనన్న కూడా వచ్చేసిండు. రెండనా గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన రిజల్ట్ సో కంటిన్యూ అవుతా ఉన్నది. మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 10 రౌండ్లు పూర్తయినాయి. లాస్ట్ ఇంకొక 14,000 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. 2,24,000 ఓట్లలో 22,10,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సో 2,10,000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,500 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఉన్నారు. సో అదేవిధంగా నరేందర్ రెడ్డికి ప్రసన్న హరికృష్ణకు మధ్యలో 9,000 చిల్లర ఓట్ల గ్యాప్ ఉంది. సో 3వ స్థానంలో ప్రసన్న హరికృష్ణకు, అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి మధ్యలో 9,000 ఓట్ల గ్యాప్ ఉంటే, అదేవిధంగా నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్యలో 4,500 ఓట్ల తేడా ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇక్కడ అదే ఇప్పుడు 10వ రౌండ్ పూర్తయిన తర్వాత సో లాస్ట్ ఇంకొక 14,000 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. కాబట్టి సో ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో నిజంగా ప్రసన్న హరికృష్ణ అద్భుతంగా పనిచేసిండు. సో అనతి కాలంలోనే 2 ప్రధాన జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కోట్లాది రూపాయలను వెదజల్లిన, అదేవిధంగా హంగు ఆర్భాటాలు, కార్యకర్తలు, క్యాడరు, లీడరు, సో ఇవన్నీ ఉన్నప్పటికీ కేవలం 90 రోజుల్లో వచ్చినటువంటి బీసీ ఉద్యమ చైతన్య ఫలితంగా 2 ప్రధాన పార్టీలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య వర్గంగా ఉన్నటువంటి ఆ వర్గాలకు గట్టి పోటునిస్తూ ప్రసన్న హరికృష్ణ అద్భుతంగా పనిచేసిండు. సో ప్రసన్న హరికృష్ణకు నిజంగా ఇంత భారీ సంఖ్యలో ఓట్లు రావడం ఇప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించి ఒక పరీక్ష ఎదురు కాబోతూ ఉన్నది. కాబట్టి సో చూడాలి. సో ఫైనల్గా ఈ రిజల్ట్ సంబంధించి ఒక్కొక్కరికి ఉన్నటువంటి లెక్కలు వేసుకుంటా ఉన్నారు. సో రకరకాల లెక్కలు, రకరకాల అంచనాలు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ లెక్కలలో ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే సో భారతీయ జనతా పార్టీకి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఆసక్తికరమైనటువంటి విషయం, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 6 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి 7,500 నుంచి 8,000 మధ్యలో ఆధిక్యానికి వరకు టచ్ అయిండు. ఆ తర్వాత నీకు 7వ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి క్రమేణా తన ఆధిక్యాన్ని కోల్పోతూ ప్రజెంట్ 10వ రౌండ్ పూర్తయ్యేసరికి 4,500 ఓట్ల వరకు వచ్చి ఆగి ఉన్నాడు. కాబట్టి ఇక లెక్కించాల్సిన ఓట్లు కేవలం 14,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి. సో ఈ 14,000 ఓట్లను లెక్కించిన తర్వాత కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి లీడ్ అట్లే కోల్పోతే 300-400 ఓట్లు లీడ్ కోల్పోయి దాదాపు 4,000కు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఒకవేళ 500-600 లీడ్ కనుక పెరిగితే ఇందులో 5,000కు టచ్ కావచ్చు. సో అయినప్పటికీ ఇక్కడ విజేత భారతీయ జనతా పార్టీ అనడానికి వీల్లేదు. సో ఇక్కడ కూడా మళ్ళీ అత్యంత సెకండ్ ప్రియారిటీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లే ఇక్కడ అత్యంత కీలకం కాబోతా ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ తర్వాత వచ్చినటువంటి అభ్యర్థుల ఓట్లు యాదగిరి శేఖరరావు కావచ్చు, అదేవిధంగా సర్దార్ రవీందర్ సింగ్తో పాటు ఇతర ఇండిపెండెంట్ మిత్రులు, సో వీళ్ళందరి దగ్గర కలిపినా కూడా దాదాపు ఒక 4-5 వేల ఓట్లకు మించి లేవు. కాబట్టి సో 4-5 వేల ఓట్లతోని ఇక్కడ రిజల్ట్ తేలేటువంటి అవకాశం లేదు. కాబట్టి సో 2వ స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే నరేందర్ రెడ్డి ఉన్నారో సో 2వ స్థానంలో ఉన్నటువంటి నరేందర్ రెడ్డికి ప్రసన్న హరికృష్ణ మధ్యలో హ్యూజ్ గ్యాప్ 9,000 పైచిలుకుంది. సో హరికృష్ణ కింద ఉన్నటువంటి అభ్యర్థులు అందరి దగ్గర కూడా 5-6 వేల ఓట్లకు మించి లేవు. సో కాబట్టి వన్ సైడ్ ప్రసన్న హరికృష్ణకు వచ్చినా కూడా మనం నరేందర్ రెడ్డిని టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక
ఈ ఎన్నికల్లో దాదాపు ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియనే అత్యంత కీలకం కాబోతా ఉన్నది. సో ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి ఈ 55,000 నుంచి 60,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 60,000 పైచిలకు ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనే దానిపైన నరేందర్ రెడ్డా అంజిరెడ్డా అనేది విజేత డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎవరికి వారికి అంచనాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి. సో ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లు తమ పార్టీ అభ్యర్థికే వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనాలు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ సో మనకున్నటువంటి ప్రిడిక్షన్, సో మనం వివిధ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తీరును చూసిన తర్వాత సో ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి 60,000 పైచిల కోట్లలో దాదాపుగా రెండవ ప్రాధాన్యత ఓటుకు అర్హత సాధించిన ఓట్లు 30,000 కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. సో ఎందుకంటే ప్రసన్న హరికృష్ణకి వేసినటువంటి ఈ 60,000 మందిలో దాదాపు 25,000 మంది దాదాపు రెండవ ప్రాధాన్యత ఓటు వేసి ఉండకపోవచ్చు. ఒకవేళ రెండవ ప్రాధాన్యత ఓటు వేసిన వాళ్ళు ఎలిమినేషన్ అయిన వాళ్ళు కనుక రెండవ ప్రాధాన్యత ఓటు వేసి ఉంటే సో అది కూడా చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. కాబట్టి సో రమారమిగా ఒక 30,000 ఓట్లు ప్రసన్న హరికృష్ణ దగ్గర రెండవ ప్రాధాన్యత ఓట్లు ఉండే అవకాశం ఉంది. సో ఈ 30,000 ఓట్లే రెండవ ప్రాధాన్యత వేసినటువంటి ఈ 30,000 ఓట్లు సో ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్లో విజేత నిర్ణయించేటువంటి ఓట్లుగా ఉండబోతా ఉన్నాయి. సో ఈ 30,000 ఓట్లలో సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంచనా ఏంటంటే సో కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి అంటే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నరేందర్ రెడ్డి కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, సో వీరిద్దరు కూడా పూర్తిగా డబ్బులను నమ్ముకున్నారు. కాబట్టి సో ఈ డబ్బులను నమ్ముకున్నప్పుడు ఓటర్లకు పంచినటువంటి అసలు డబ్బుల ప్రభావం ఉంటే సో సహజంగా వీళ్ళ అంచనాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంచనాలు అంటే సో నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఓటుకు 1,000 రూపాయలు మమ్మల్ని గట్టెక్కిస్తుంది. మొదటి ప్రాధాన్యత బీసీ వాదానికి జై కొట్టిన రెండో ప్రాధాన్యత ఓటు మాకు ఇస్తారు, ఎందుకంటే మేము 1,000 రూపాయల ఓటుకి ఇచ్చినాం కాబట్టి అనేది సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అంచనా. అయితే సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అంచనా ఏంటంటే సో ఇవన్నీ కూడా యాంటీ గవర్నమెంట్ ఓట్లు. ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ వెనకాల పెద్ద ఎత్తున బీసీ యువత ర్యాలీ ఉన్నది కాబట్టి సో బీసీ యువత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు. సో కాబట్టి ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారందరూ కూడా రెండవ ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేసి ఉంటారనేది సో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అంచనా ఉన్నది. సో అయితే సో ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ 30,000 ఓట్లలో అంజిరెడ్డికి ఎన్ని ఓట్లు కావాలి గెలవడానికి కోసం, అదేవిధంగా నరేందర్ రెడ్డికి ఎన్ని ఓట్లు కావాలి, సో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు కావాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు కావాలి. సో ఇది అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల తర్వాత సో రమారమిగా 4,000 పైచిలకు భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్నప్పటికీ ఒకవేళ ప్రసన్న హరికృష్ణలో దగ్గర ఉన్నటువంటి వ్యాలిడ్ ఓట్లు 30,000లో 30,000 ఓట్లలో దాదాపుగా ఉదాహరణకు ఒక 13,000, 12,000 ఓట్లు 13,000 ఓట్లు అట్లా మనకు భారతీయ జనతా పార్టీకి వచ్చేసి ఒక 17,000 ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే అప్పుడు పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నది, వందలలో రిజల్ట్ ఉండే అవకాశం ఉన్నది. లేదు ఒకవేళ కనుక ఒక 16,000 ఓట్లు 15,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఒక 13,000-14,000 ఓట్లు కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే 1,000-2,000 ఓట్లతో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. లేదు ఒక 2-3,000 ఓట్లు ప్రసన్న హరికృష్ణ దగ్గర లీడ్ బీజేపీకి వచ్చినా బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఒకవేళ కనుక నెక్ టు నెక్ ఇప్పుడు ఒక 17,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఒక 13,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి వచ్చినప్పుడు సో రెండో ప్రాధాన్యత ఓట్లలో ఈ 4,000 ఓట్లను మొదటి ప్రాధాన్యతలో వచ్చిన వాళ్ళకి క్రాస్ అయ్యి సో నెక్ టు నెక్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా నెక్ టు నెక్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు 1-2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ప్రధానంగా ఏదైతే 28,000 ఓట్లు చెల్లనివిగా పరిగణిస్తూ ఎన్నికల కమిషన్ నుంచి పక్కకు పెట్టినవి లెక్కలు చెప్పిరా. ఓకే, సో ఈ ఎక్కడైతే మనకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ నుంచి అయినా కూడా మనకు చెల్లె నోట్లుగా దాదాపు 20,000 పైచీల కోట్లు 28,000 ఓట్లు చెల్లె నోట్లుగా చెప్పినారు. సో ఈ 28,000 ఓట్లను మళ్ళీ రీకౌంటింగ్ చేసే అవకాశం ఉన్నది, రీకౌంట్ చేసే ప్రమాదం ఉన్నది. సో రీకౌంటింగ్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది సహజంగానే ఇటు అంటారు అంతే. అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వందలలో కనుక రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్ డిమాండ్ చేయొచ్చు. సో రీకౌంటింగ్ కనుక డిమాండ్ జరిగితే ఈ చెల్లెను ఓట్లుగా డిసైడ్ చేసినటువంటి ఓట్లనే ప్రధానంగా లెక్కిస్తారు. ఎందుకంటే ఇంకా ఆ ఓట్లలో మళ్ళీ తీయడానికి ఏం లేదు కదా. సో తీయడానికి ఏం లేదు, లెక్కించడానికి ఏం లేదు. ఆ 28,000 ఓట్ల నుండి ఏమన్నా 150 అటు ఇటుగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మరి అట్లా జరుగుతుందా లేదా అనేది మనం సాయంత్రం కల్లా మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి సో ఇప్పుడే చేయలేం. కానీ అవకాశాలు అయితే ఉన్నాయి, అటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పదలుచుకున్నాం ఈ ఎపిసోడ్లో. సో కాబట్టి సరే ఏం జరిగినా కూడా అంతిమంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో సో గడిచినటువంటి 2-3 నెలలుగా బీసీ వాదం చుట్టూ ఎన్నికలను నడపడంలో సో అందరూ కూడా బీసీ ఉద్యమకారులు, బీసీ ఉద్యోగులు, బీసీ మేధావులు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ప్రసన్న హరికృష్ణ టెక్నికల్గా ఈరోజు ఒకవేళ అధికారికంగా ఓటమి చెందినప్పటికీ సో భవిష్యత్తులో ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి క్లీన్ ఇమేజ్ సో ప్రసన్న హరికృష్ణకు మున్ముందు అద్భుతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజల్ట్ సంబంధించినట్టు ఇంకా మిగిలిన మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.